హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి ఏకవచన్ బహువచన్. ఏకవచన్ అంటే ఏంటి? మనము ఒక వస్తువు గురించి కానీ, లేదా ఒక మనిషి గురించి కానీ, లేదా ఏదైనా ఒక జంతువు గురించి కానీ, లేదా ఏదైనా ఒక పక్షి గురించి కానీ, ఏదైనా ఒక్క దాని గురించి తెలియజేస్తాన్ని ఏమంటామంటే ఏకవచనం అంటాము. బహువచనం దేన్ని అంటాము? రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి వస్తువుల గురించి కావచ్చు, లేదా జంతువుల గురించి కావచ్చు, లేదా మనుషుల గురించి కావచ్చు, లేదా పక్షుల గురించి కావచ్చు, ఏదైనా సరే రెండు లేదా అంతకు మించి ఉన్నటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తాను ఏమంటామంటే బహువచనం అని అంటాము. తితలి సీతాకోక చిలుక, తితలియా సీతాకోక చిలుకలు, సవారీ సవారియా, ప్రయాణికుడు ప్రయాణికులు, బచ్చా బచ్చే పిల్లవాడు పిల్లలు, చాదర్ చాదరే. చాదర్ అంటే దుప్పటి, దుప్పట్లు. చాదర్ అంటే దుప్పట్లు. ఏక్ అనేక్ ఒకటి లేదా ఎక్కువ. నారీ నారియా, స్త్రీ స్త్రీలు, కహానీ కహానియా కథ కథలు, మధుమక్కి మధుమక్కియా, తేనెటీగ తేనెటీగలు, ఛాత్ర ఛాత్రాయే విద్యార్థులు విద్యార్థి విద్యార్థులు, మిఠాయి మిఠాయా మిఠాయి, స్వీట్స్ స్వీట్స్, పంక్తి పంక్తియా, పంక్తి అంటే వరుస వరుసలు, పంక్తియా వరుసలు, కవ్వ కాకి కాకులు, కవ్వే అంటే కాకులు, మాత మాతాయే అమ్మ అమ్మలు, గడి గడియా గడియారము గడియారాలు, బకరీ బకరియా మేక మేకలు, కిలౌనా కిలౌనే బొమ్మ బొమ్మలు, బెహన్ బెహనే చెల్లెలు చాలామంది చెల్లెళ్ళు అనమాట, సోదరీమణులు. తర్వాత పుస్తకే అంటే పుస్తకము, పుస్తకాలు, రాజకుమారి రాజకుమారియా కుమారులు, చాలామంది రాజకుమారులు అనమాట, రాజకుమారీలు. తర్వాత చిడియా పక్షులు, ఒక పక్షి, చిడియా అంటే పక్షులు, రోటియా ఒక రొట్టెలు, కలియా కొమ్మలు, సబ్జియా కూరగాయలు.